హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఆల్ క్రాస్ ఫిల్టర్డ్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, నేను ఫస్ట్ ఏంటంటే ఇందులో జస్ట్ మీకు బేసిక్ మాత్రమే అర్థమవుతుందండి. అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఓకే, కొంచెం చూసి వదిలేస్తే మాత్రం మీకు ఆ బేసిక్ కూడా అర్థం కాదు. మొత్తం చూసేస్తే మాత్రం బేసిక్ వరకు అర్థమైపోతుంది. ఫర్దర్ సెషన్స్లలో ఇది మీకు రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తారో అనేది చెప్తాను. అండ్ ఈ ఫంక్షన్లో వచ్చేసి మనము ఈ క్యాలిక్యులేటర్, ఈ సమ్ అనే 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. వాటి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ రిలీజ్ చేసినాము. మీకు డిస్క్రిప్షన్లో కనుక 196 డాక్స్ ఫంక్షన్స్ యొక్క లింక్ మాత్రము యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి అది చూడండి. తర్వాత ఈ యొక్క డేటా సెట్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి, డౌన్లోడ్ చేసేసుకొని యాస్టీస్గా సేమ్ ట్రై చేయండి. మీకు కంపల్సరీగా అవుట్పుట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నంటే ఒక మెజర్ తీసుకుంటున్నా. మెజర్లో క్యాలిక్యులేట్ సంథింగ్ ఎక్స్ప్రెషన్ బేస్డ్లో సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇది క్లోజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆల్ క్రాస్ ఫిల్టర్ అంటే ఏంటంటే టేబుల్ నేమ్ అప్లై చేయాలంట. టేబుల్ నేమ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే క్లియర్ ఆల్ ఫిల్టర్స్ విచ్ ఆర్ అప్లైడ్ టు ద స్పెసిఫైడ్ టేబుల్. ఈ టేబుల్లో ఉన్నాయి మొత్తం మనకు క్లియర్ చేసేస్తుంట ఆల్ ఫిల్టర్స్ని. అంటే ఏం క్లియర్ చేసేస్తుంది, ఎలా క్లియర్ చేసేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు నేను ఏం చేసినంటే ఒక స్లైసర్ తీసుకున్నాను. సో స్లైసర్లో వచ్చేసి మనము కంట్రీస్ డిస్ప్లే చేసుకున్నాం. తర్వాత నేను ఒక టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్లో నాకు కంట్రీ బై సేల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏ కంట్రీ సెలెక్ట్ చేయగానే ఆ కంట్రీకి రిలేటెడ్గా డాటా అనేది ఇంటరాక్ట్ అవుతూ ఉన్నది. ఓకే, అదే ఇక్కడ చూడు, మనం ఆల్ క్రాస్ ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నది. ఒక క్వరీ తీసుకొచ్చుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేద్దాం. చూసారా, మొత్తం ఒకటే సమ్, అంటే మొత్తం ఫిల్టర్స్ అన్ని క్లియర్ చేసేసింది. ఇప్పుడు మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా కానీ అది ఫిల్టర్ కాదు. ఓకే, కంప్లీట్గా సమ్ మాత్రమే చూపించడం జరుగుతూ ఉంటుంది, ఇలా టోటల్ సమ్. ఓకే, ఈ విధంగా మనకు ఈ యొక్క ఆల్ క్రాస్ ఫిల్టర్స్ అనేది చేయవచ్చు. మరి ఇది ఇలా యూజ్ చేసినప్పుడు రియల్ టైంలో ఇలా యూజ్ చేస్తామంటే కాదండి. దీని గురించి కూడా నేను మీకు ఫర్దర్ సెషన్లో వీడియో చేసి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం ఇప్పటివరకు అయితే బేసిక్. ఒకసారి అయితే బేసిక్ చూసుకోండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.